శుక్లాంబరధరం, అంబరధరం అని అర్థం, అంబరం అని అర్థం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అంటే దాని అర్థం ఏంటనంటే, ఈ గణనాథుడు ఎలా కనిపిస్తున్నాడు అనంటే మనందరికీ కూడా శుక్లాం అంటే తెల్లనైనటువంటి, అంబరధరం అంటే అంబరం అని అంటే పట్టు వస్త్రం అని అర్థం. అంబరం ధరం ఆ పట్టు వస్త్రాన్ని ధరించినటువంటి వాడు. మనమేమో కాటన్ వస్త్రం ధరింపజేస్తాం, మన బడ్జెట్ అంతే ఉంది. అంబరధరం అంటే పట్టు వస్త్రాన్ని ధరించినటువంటి వాడు, తెల్లని పట్టు వస్త్రాన్ని ధరించినటువంటి వాడు. ఆయన ఇంకా ఏ విధంగా ఉన్నాడంటే తెల్లగా ఉన్నాడు. శుక్లాంబరధరం విష్ణుం ఎలా ఉన్నాడంటే పోలుస్తూ ఉన్నాడు అనమాట, కంపారిజన్ చేస్తున్నాడు. ఎవరిలాగా ఉన్నాడు అంటే విష్ణువులాగా ఉన్నాడు. ఎప్పుడైనా మనం అందరం కూడా వినే ఉంటాం, విష్ణువు గురించి వచ్చినప్పుడు అందరికీ కూడా, సార్ కృష్ణుడు నల్లగా ఉంటాడు కదా, మరి విష్ణువుతో పోల్చారేంటి? కృష్ణుడు నల్లగా ఉంటాడు కదా, మరి నల్లగా ఉండేటటువంటి విష్ణుమూర్తి నల్లగా ఉంటాడు కదా, మరి నల్లగా ఉండేతో నేను తెల్లగా ఉంటాడని పోల్చారేంటి అని అంటే కనుక, ఒక్కో అవతారంలో ఒక్కొక్క కలర్ ఆయన అందుకున్నాడు. మరి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం. ఇక్కడ అన్నారు కదా, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. మేఘాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ కలర్లోనే ఉంటాయి, కాస్త ఇంచుమించు. అంటే అతను నలుపు అనే చెప్తున్నారు, కొన్ని వాటిలలో నలుపుగా ఉంటాడు కదా. మరి ఆయన శుక్లామని ఏ విధంగా పూజించారని అంటే, మనకందరికీ కూడా సత్యనారాయణ స్వామి వ్రతంలో కనుక చూస్తే, ఆ సత్యనారాయణ స్వామి వ్రతంలో నారదుల వారు ఆయన్ని పోలుస్తూ ఉంటాడు. ఆయన ఏ విధంగా ఉన్నాడంటే తెల్లని శరీర ఛాయ కలిగినటువంటి వాడు, శంఖము చక్రము గద పద్మము వనమాల చేత అలంకృతుడైనటువంటి వాడు. అందరికీ తెలిసినటువంటి వర్ణం అదైతే, అందరికీ కూడా తెలియనటువంటి వర్ణం ఏంటంటే శుక్లాం, తెల్లనైనటువంటి రూపం కలిగినటువంటి వాడు ఆయన. మరి ఆయన లాంటి రూపం కలిగినటువంటి వాడే ఈయన. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. శశి అని అంటే అర్థం ఏంటి? చంద్రుడు. ఇంకొక అర్థం ఏంటి? ర్యాబిట్. కుందేలు ఏ విధంగా ఉంటుంది కదా, మనకు తెలిసిన కుందేలు తెల్లగానే ఉంటుంది కదా. శశివర్ణం చతుర్భుజం, ఆ వర్ణంలో ఉండి ఎన్ని భుజాలు కలిగి ఉన్నాడట ఈయన? చతుర్భుజం, 4 భుజాలు కలిగి ఉన్నాడు. శశివర్ణం చతుర్భుజం. ధ్యాయే, ఆయన ధ్యానిస్తే సర్వ విఘ్నోపశాంతయే అంటే అన్ని విఘ్నాలు శాంతిస్తాయి. మనకు చదువు రావట్లేదు, ఏం చేయాలి? మనము అప్పుడప్పుడు ఏడుస్తూ మన ముందు బుక్ పెట్టుకుని, అమ్మ చదవరా, అదేనా మనం రీల్స్లలో చూస్తూ ఉంటాం. ఇలా అంటుందో పాప ఇట్లా అంటే వచ్చేస్తుంది, అట్లా వచ్చేస్తుందా? కాదు. ఈయనని కనుక పూజిస్తే, ఈయనని కనుక అర్చిస్తే మనకి ఏ విధమైనటువంటి ఎక్కువ కష్టపడకుండా ఈజీగా మనకి చదువు వచ్చేస్తుంది. అది మనకు ఉండేటటువంటి విఘ్నాలు ఏంటి? అవే కదా. చదువు అందే మనకు కొన్ని విఘ్నాలు ఉంటాయి. బుక్ తీయగానే నిద్ర వస్తుంది, అది విఘ్నమే, కష్టమే. అది బుక్ తీయగానే మా టాయిలెట్ వస్తుంటుంది, అది విఘ్నమే కదా. స్కూల్కి వెళ్ళే ముందే మనకి అమ్మ అంతా తయారు చేసి స్కూల్ బస్ వస్తుంటుంది, అప్పుడు మనకు టాయిలెట్ వస్తుంటుంది. అక్కడ అమ్మలకు టెన్షన్, మీకు టెన్షన్ కదా. ఇవన్నీ విఘ్నాలు. ఇటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోవాలంటే ఈయనను పూజించాలి. మరి నేను ఇక్కడ పూజ చేస్తూ ఉంటే, మీరు అక్కడ అల్లరి చేస్తూ ఉంటే, ఈయన మిమ్మల్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తాడు కదా? చేస్తాడా? చేయడు కదా. అందుకని ఇక్కడ ఉండి నేనేమన్నా పూజ చేస్తుంటే, నేనేమన్నా తప్పు చదివితే, శుక్లాంబరధరం అనేటువంటి శ్లోకాలు చదువుతుంటా కదా, నేనేమన్నా తప్పు చదువుతుంటే, పంతులు గారు మీరు ఇగో ఈ తప్పు చెప్పారని చెప్పేసి మీరు నాకు చెప్పాలి. అది శ్రద్ధగా విని మీరు నాకు చెప్తుంటే నేను అప్రిషియేట్ చేస్తాను.